తెలంగాణ మంత్రుల మధ్య మరో వార్ రాజుకుంది. మంత్రి పొంగులేటిపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన శాఖలో పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని కొండా సురేఖ మండిపడ్డారు. దేవాదాయ శాఖకు చెందిన 71 కోట్ల పనుల టెండర్లు తనకు తెలియకుండా ఎలా ఇచ్చారని కొండా సురేఖ ప్రశ్నించారు. పొంగులేటిపై హైకమాండ్ కు కొండా దంపతుల ఫిర్యాదు చేశారు. మంత్రి పొంగులేటిపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. ఎస్ దీపిక, తెలంగాణ మంత్రుల మధ్య మరొక వార్ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం తాజాగా చూసినట్టయితే మంత్రి కొండా సురేఖ వర్సెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న విధంగా కూడా ఇద్దరు మంత్రుల మధ్య వార్ కొనసాగుతూ ఉంది. ఏదైతే ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. వరంగల్ జిల్లాకు చెందినటువంటి మంత్రి కొండా సురేఖకు సంబంధించినటువంటి ఏదైతే తమ శాఖకు సంబంధించి అదేవిధంగా తమ జిల్లాలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం ఎక్కువైందని చెప్పి కూడా మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటీవల ఏదైతే 150 కోట్లకు సంబంధించినటువంటి టెండర్ల విషయంలో ప్రధానంగా ఇప్పటికే ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ టెండర్ల విషయంలో తన కంపెనీకి టెండర్లు ఇచ్చుకోవడం, అది కూడా దేవాదాయ శాఖకు చెందినటువంటి మంత్రి కొండా సురేఖకు చెందినటువంటి శాఖకు సంబంధించినటువంటి టెండర్లు తనకు తెలియకుండా తన ఓన్ కంపెనీకి ఇచ్చుకోవడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే మేడారం జాతరకు సంబంధించి వచ్చే సంవత్సరం జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే మేడారం జాతరకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లను ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి మంత్రి కొండా సురేఖ అదేవిధంగా మంత్రి సీతక్క అక్కడ దగ్గరుండి కూడా అవన్నీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా జిల్లాలో తన జోక్యం ఎక్కువైపోయిందని చెప్పి కూడా కొండా సురేఖ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ టెండర్ల విషయంలో అదేవిధంగా తన శాఖలోని పరిధిలోని అంశాలపై ఆయన జోక్యం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కొండా సురేఖ దంపతులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫోన్లో మాట్లాడి ఆయనకు జిల్లాలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం వీటన్నింటిపై కూడా ఏదైతే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫోన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అదేవిధంగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా ఇవి తీసుకెళ్లడం జరిగింది. ఈ జోక్యాన్ని తగ్గించాలని చెప్పి కూడా వాళ్ళు కోరడం జరిగింది. ఎందుకంటే మనం చూసాము ఇటీవల కూడా మంత్రి కొండా సురేఖ విషయంలో మంత్రి కొండా సురేఖకు సంబంధించినటువంటి అటవీ శాఖకు సంబంధించినటువంటి దానిపై కూడా మంత్రి వివేక్ ఏదైతే సమీక్షా సమావేశంలో అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించడం పట్ల కూడా మంత్రి కొండా సురేఖ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. సో ఆయన దీనికి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే తన నియోజకవర్గ పరిధిలోని సంబంధించినటువంటి అటవీ భూములకు సంబంధించి మాత్రమే తాను ఆ అధికారులతో పిలిచి మాట్లాడాలని చెప్పి కూడా మంత్రి వివేక్ కూడా క్లారిటీ ఇవ్వడంతో ఆ వివాదం అక్కడితో సద్దుమణింది. సో తాజాగా మరొకసారి ఈ వివాదం ఏదైతే తెరపైకి రావడంతో తెలంగాణ మంత్రివర్గంలో ఏం జరుగుతూ ఉంది అని చెప్పి కూడా ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఇటీవల వరకు కూడా నిన్న మొన్న వరకు కూడా మనం చూసాము మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నట్టుగా కూడా సాగింది. పొన్నం ప్రభాకర్ మాట్లాడే కొన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున దీనిపై దుమారం చెలరేగింది. సో ఇప్పుడిప్పుడే ఆ యొక్క దుమారం సద్దుమణుగుతా ఉంది. అది సద్దుమణగక ముందే మళ్ళీ తాజాగా మంత్రులు కొండా సురేఖ అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్యలో విభేదాలు మరొకసారి ఇవి బగ్గుమన్నాయి. ఒక్కసారి వరంగల్ జిల్లా రాజకీయం మొత్తం మరొకసారి ఢిల్లీకి చేరినట్టయింది. దీంతో ఇప్పటికే అధిష్టానానికి సంబంధించి అధిష్టాన పెద్దలకు కూడా మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేయడం జరిగింది. మరొక వైపు కొండా మురళి దంపతులు కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా కొండా మురళి కోరినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఒక శాఖ మంత్రికి సంబంధించినటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి పనుల విషయంలో మరొక మంత్రి తలదూర్చడం ఇది ఎంతవరకు సబబు అని చెప్పి కూడా కొండా సురేఖ ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ జోక్యం అనేది రోజు రోజుకు మితిమీరిపోతుందని చెప్పి కూడా కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో చూడాలి మరి ప్రస్తుతం ఈ వివాదం సో ఏ విధంగా సద్దుమణుగుతా ఉంది, సో లేదంటే ఇంకా పెద్దగా అవుతుందా, ఏ విధంగా మారబోతా ఉంది అనేది ప్రస్తుతం అయితే తెలంగాణ మంత్రివర్గంలో ఒక హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.